అంటే ఇప్పుడు గతంలో పైల్స్ వచ్చినప్పుడు వాటిని దారాలతో కట్టేది, రక్తం అయిపోయిన తర్వాత దాన్ని ఇగ్గడం, తెంపడం ఇటువంటి కార్యక్రమాలు చేసేది. ఇంకా కొంతమంది అయితే వితౌట్ అనస్థీషియా కూడా పీకేసిన సందర్భాలు గతంలో ఉండేవి కొన్ని గ్రామాలలో, పట్టణాలలో. ఫ్రమ్ ది లాస్ట్ 20 years ఈ వైద్యం అనేది ఎంత అధునాతంగా మారింది. ఇప్పుడు చేస్తున్న లేజర్ ట్రీట్మెంట్, హౌ మోడర్న్ ఇట్ ఈస్. ఇది చేయడం వల్ల ఈ రికరెన్స్ అవకాశం ఎంత మేరకు తగ్గింది? అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక కాలనీలో ఒక పేషెంట్కి ఓపెన్ పైల్ సర్జరీ అయ్యిందంటే ఆ పైల్స్ అయిన పేషెంట్ నెల రోజుల వరకు బయటికి రాడు. మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కింద ఏదైనా ప్రాబ్లం ఉండి సర్జరీకి వెళ్ళిండు అంటే నెల రోజుల వరకు పేషెంట్ బయటికి కూడా రాదు. ఎందుకంటే అంత సివియర్ పెయిన్ ఉంటుంది ఓపెన్ సర్జరీలో. అదే ఓపెన్ సర్జరీలో కనుక 2 పైల్స్ కంటే ఎక్కువ కనుక తీస్తే, అంటే 3వ పైల్ కూడా తీసేస్తే కనుక యానల్ కెనాల్ యొక్క వెడల్పు కూడా తగ్గిపోతుంది. దాన్ని యానల్ కెనాల్ స్టెనోసిస్ అంటుంటాం. అంటే ఈ ఓపెన్ సర్జరీలో సర్జరీ అంటే ఎంత భయపడే వాళ్ళు అంటే చివరికి కింద బ్లీడింగ్ అయినా లేకుంటే ఏం జరిగినా సరే సర్జరీకి మాత్రం వద్దు, ఆ బాధ ఉన్నా పర్వాలేదు, బ్లడ్ ఎక్కించుకుంటాం కానీ సర్జరీకి మాత్రం పోము అన్న కాన్సెప్ట్లో ఉండేది. బట్ తర్వాత లేజర్ కానీ, స్టేప్లర్ కానీ, చివాటే ప్రొసీజర్ కానీ, బ్యాండింగ్స్ కానీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉండే అంత పెయిన్ఫుల్ సర్జరీని ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్, 0 పెయిన్ సర్జరీ. ఇప్పుడు మనం చేసే సర్జరీ ఏదైతే మన ట్రీట్మెంట్ రేంజ్లో చేస్తున్నానో, నేను ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్లో 0 పెయిన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్కి సర్జరీ చేశాక 6 to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 1 day ఇంట్లో ఉండి తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, పథ్యం కానీ, ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్ లేజర్ అనేది మాడిఫై చేసేసిన సర్జరీని. కాబట్టి ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అని. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.